ఓకే అండి, మళ్ళీ వీళ్ళు మనకి చికెన్ దమ్ బిర్యానీ చేస్తారు. ఇది బయట హోమ్ ఫుడ్స్ క్యాటరింగ్ కూడా చేస్తారు. మీరు ఇంకేమేం చేస్తారు? హోమ్ డెలివరీ ఉన్నాయా? హోమ్ డెలివరీ ఫోన్ ఆర్డర్ చేసి చేసుకుంటారా? చేసుకోవచ్చు. అదే అండి, వీళ్ళు ఆర్డర్ చేస్తే వీళ్ళ ఫోన్ నెంబర్ నేను కింద ఇస్తాను. వీళ్ళు ఆర్డర్ చేసుకుంటే మనకి ఫుడ్ కూడా ఇంటికి ప్రొవైడ్ చేస్తారండి. ఓకే, మనం నెక్స్ట్ చెక్ బిర్యానీ చేస్తున్నారండి మీరు ఇప్పుడు. బిర్యానీ ఒక్క నిమిషం. ఆయిల్ ఏమేమి వేసారు? ఆయిల్ దాల్చిన చెక్క, లవంగా ఏమి చెప్పండి మీరు. అప్పుడు దాల్చిన చెక్క, లవంగాలు, లవంగా, మరాఠీ మొగ్గ, ఆకు, బిర్యానీ ఆకు, బిర్యానీ చెప్పండి. ఇంకా చెప్తూ చేయండి, మనకు వ్యూవర్స్కి అర్థం కావాలి కదా. 1 కేజీ ఆనియన్స్ వేస్తున్నారు ఇప్పుడు. ఇది బిర్యానీ అండి, బిర్యానీ చేస్తున్నారు. ఏం బిర్యానీ? వెజిటేబుల్ బిర్యానీ అండి. ఓకే అండి, కలుపుతున్నారా? ఆయిలేనా, నెయ్యి కూడా ఏమన్నా వేసారా? ఓకే అండి. ఐదు కేజీల బిర్యానీ ఎంతసేపు చేయగలరండి మీరు? ఎంతసేపట్లో అయిపోతుంది? ఓకే అండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతున్నాయండి. అవునవునవును. నెక్స్ట్ ఏం వేస్తారండి ఇందులో? ఏం వేస్తున్నారండి? క్యారెట్, క్యారెట్ ముక్కలు, ఇంకా బీన్స్. ఏది? బీన్స్. తర్వాత ఓకే, ఒకసారి కడిగి వేస్తున్నారండి. బంగాళదుంపలు కూడా చూడండి, చాలా క్లీన్ గా చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. కడిగి మళ్ళీ బంగాళదుంపలు వేస్తున్నారు. ఒక ఎన్ని కేజీల దాకా వేసుకుంటారండి ఒక బంగాళదుంపలు? ఎంత? 5 కిలోల రైస్ కి 1 కిలో బంగాళదుంపలు వేసారు. ఉల్లిపాయలు కిలో ఉల్లిపాయలు వాడారు. క్యారెట్ ఏమి వేసారు ఇప్పుడు? మీల్ మేకర్ కూడా వేసారు ఇందులో. ఇది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. అదే అడుగంటకుండా. మంచిది మంచిది. చక్కగా మాడకుండా కూడా టేస్ట్ గా ఉంటుంది బిర్యానీ. చూసారండి, చక్కగా మాడకుండా బిర్యానీ టేస్ట్ కోసం వీళ్ళు ఫస్ట్ వెజిటేబుల్స్ అన్ని ఫ్రై చేస్తున్నారు, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నారండి. బీన్స్, మీల్ మేకరు, ఆలు, ఆనియన్ అన్ని వేశారండి. క్యాప్సికమ్ కూడా వేశారండి. ఇది ఇల్లేనండి, మీకు ఇప్పుడు ఇంటి వీడియో కూడా చూపిస్తున్నాను, చూస్తున్నారా? ఇప్పుడు నేను మీకు ఇల్లంతా చూపిస్తాను. వీళ్ళు చక్కగా అన్ని ఇంట్లోనే చేస్తున్నారండి. ఇదిగోండి, ఇది వీళ్ళ కిచెను. ఏమన్నా వేసేటప్పుడు నాకు చెప్పండి. ఇదిగోండి, ఇది వీళ్ళ హౌస్. ఇదంతా చూసారండి, చక్కగా వీళ్ళంతా ఇంట్లో ఉండే వాళ్ళే, ఇంట్లో ఉండే జనాలే అండి. ఇదంతా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నారండి మనకు వీళ్ళు. చక్కగా మనం ఏ డౌట్ లేకుండా చక్కగా మనం ఇక్కడ ఆర్డర్ చేసుకొని మనం ఇంటికి పెట్టుకోవచ్చండి. ఒకసారి మళ్ళీ కలుపుతున్నారండి వీళ్ళు చక్కగా. ఏమి అడుగంటిందండి? చూసారండి, చక్కగా అడుగంటలేదంట. మధ్య మధ్యలో కలుపుతానే ఉన్నారు వీళ్ళు. ఏం వేస్తున్నారండి? ఓకే,
ఎందుకు వేస్తారు ఉప్పు? టేస్ట్ కోసం కానీ చేయాలి కదా, ఏదైనా కొంచెం మగ్గుతానా? ముక్కలకి పట్టాలని ఉప్పు కూడా వేస్తున్నారండి. కొంచెం ఉప్పు వేసి కలుపుతున్నారు. అయిపోయిందా? బాగా చేస్తున్నారండి మీరు. మూత పెట్టేసుకున్నారండి. దేనికండి మూత? మగ్గడానికి. ఆవిరికి మగ్గడానికండి, త్వరగా అయిపోవాలని పెట్టారు. ఇది చూడండి. అవి మగ్గిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఓకే, డైరెక్ట్ గా మిక్సీలోంచి వేసేస్తున్నారు. అంటే ఎంత ఫ్రెష్ గా మనకి అర్థమవుతుంది ఇప్పుడు మనకి. అదే అదే అర్థమవుతుంది. అదే కదా, వీళ్ళు మనకి ఫ్రిడ్జ్ ఫ్రోజనర్ ఫుడ్ కూడా ఏమి వేయట్లేదండి. అప్పటికప్పుడు మిక్సీ వేసి చక్కగా అల్లం వెల్లుల్లిపై పేస్ట్ డైరెక్ట్ గా మిక్సీలోంచి వేస్తున్నారండి. పెరిగేస్తున్నారా ఇప్పుడు మీరు? హాఫ్ డబ్బా పెరిగేస్తున్నారండి. ఇది విజయ వాళ్ళది హాఫ్ కేజీ పెరుగండి. ఇది 5 కేజీలకి వీళ్ళు హాఫ్ కేజీ పెరుగు మొత్తం వేసేసారు. మనకి సౌండే తెలుస్తోంది. గానుగులు పోయేలాగా 5 కేజీలు అంటే మనకి ఆ మాత్రం సౌండ్ ఉంటుంది. భరించండి. ఓకే, ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టారండి. పుదీనా వేస్తున్నారు. ఒక 2 కట్టలు పుదీనా వేస్తున్నారండి. బిర్యానీకి పుదీనా వేశారు. కొత్తిమీర ఇంకా ఇవి ఇప్పుడు మళ్ళీ టాస్ చేస్తున్నారు చక్కగా. పసుపు ఏమేస్తున్నారు? పసుపు. ఓకే, ఏదో కొంచెం కలర్ కోసం కొంచెం అట్లా ఓకే, ఫ్లేవర్, కలర్ ఫ్లేవర్ కోసం వేస్తున్నారు పసుపు. కారం చికెన్ లో కొంచెం వేసాం కాబట్టి దీనిలో కూడా కొంచెం వేసుకోవాలి. బిర్యానీ రైస్ కి తగ్గ కారం వేసారు మీరు. కొంచెమే, కొంచెం కారం వేసారు. ఏదో తప్పకుండా అవునవును, చప్పగా లేకుండా వేసారు అట్లా కారం. జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. కొంచెం తర్వాత లేకుండా అది ఖాళీ చేస్తారు. వేగిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయింది అంటుంది. ఇందులో వాటర్ వేసేస్తారంట. ఎన్ని వేస్తారు వీళ్ళు? ఒకటికి 1.5 బాస్మతి రైస్ చేస్తున్నారా? వీళ్ళు చూసారండి, చక్కగా ఇంట్లో పనులు చేసుకుంటూనే చేస్తున్నారు. ఇది హోమ్ కిచెన్ అండి. చక్కగా గరం మసాలా. ఇప్పుడు మళ్ళీ ఏం వేస్తున్నారండి? గరం మసాలా వేస్తాము. చికెన్ మసాలా కూడా వేస్తున్నాము బిర్యానీలోకి. అవును, ఇది మీరు చెప్పలేదు. ఇది బాస్మతి రైసా మా నార్మల్ రైసా? బాస్మతి బియ్యం. ఓకే అండి. ఓకే, ఇప్పుడు గరం మసాలా వేసి చికెన్ మసాలా వేసి అవి 2 కలుపుతున్నారండి. ఇంకా ఈ దినుసులు ఉన్నాయి కదా, ఫస్ట్ మసాలాలు వేరే మసాలాలు అయితే గ్యాస్ అంటారు కదా, గ్యాస్ ఏవి లేకుండా ఎక్కువ మసాలా లేకుండా చక్కగా లైట్ గా చేస్తున్నారండి. వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు 5 కేజీల బియ్యానికి ఎంత రైస్? ఇవి ఎంత వాటర్ వేస్తున్నారు?
గ్లాస్ ఉన్నారండి మన ఒకటికి 1.5 వేసారు నీళ్ళు. ఓకే. అవును. కేజీకి కేజీన్నర వాటర్. కేజీకి కేజీన్నర వాటర్ వేసి ఓకే. అది కొలత డబ్బానండి మీ చేతిలోది? ఓకే ఓకే. 6 గ్లాసులు పెట్టి ఇప్పుడు ఉప్పు అడ్జస్ట్ ఇక్కడే చూస్తున్నారు మీరైతే. ఉప్పు చూడకపోతే అదే అదే టేస్ట్ బాగోదు అసలు. చూడండి ఇప్పుడే అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు. అవునండి నిజమే. వీళ్ళు రాక్ సాల్టే వాడుతున్నారండి, సాల్ట్ కాకుండా చక్కగా ఇంకా మంచిగా. అందరికి ఇష్టం ఉండదు సాల్ట్. అదే మూత పెట్టారండి. ఎసరు కొంచెం మరగాలని చెప్పి మూత పెట్టారు. ఓకే. ఒక అర్ధగంట ముందు రైస్ కడిగి నానబెట్టుకుని పక్కన పెట్టి అదే ఎసరు కలుపుకుంటున్నారండి. ఎసరు రైస్ వేసారండి. వేయలేదండి. అదే అదే బాగా కాగాలి. ఇంకా కొంచెం కాగాలనుకుంటా. కొంచెం బాగా కాగాక వేస్తారనమాట. పొడి పొడిగా రావాలంటే ఇంకొంచెం ఆగాలి. తాగిన తర్వాత వేసుకుని మన పొడి పొడిగా బాగుంటుంది. ఎసరు కూడా బాగా మరిగిపోయిందండి. వీడియో లెంత్ అవుద్దని నేను స్కిప్ ఇచ్చేసాను. ఇప్పుడు రైస్ వేసేస్తున్నారు. అందులో 5 kgs రైస్ వేసేస్తున్నారండి. 5 kgs రైస్ వేసేస్తున్నారండి. వీళ్ళు చాలా హోమ్జెనిక్ గా చేస్తున్నారండి. హైజెనిక్ గా ఉంది ఫుడ్ కూడా. బాగా 2-3 సార్లు కడిగే వేస్తున్నారండి అన్ని. మనం చక్కగా వీళ్ళ దగ్గర అన్ని ఆర్డర్ పెట్టుకొని తీసుకోవచ్చండి. పికిల్స్ కానీ, బిర్యానీలు, చికెన్ కర్రీస్ అన్ని ఉన్నాయండి. కర్రీ పాయింట్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. హోమ్ డెలివరీ కూడా చేస్తారట. వీళ్ళకి మెస్ కూడా ఉందండి. 20 మందికి 30 మందికైనా క్యాటరింగ్ కూడా చేస్తారు. అంతేనండి? 20 మందా? 100 మందికి కూడా చేస్తారంటండి క్యాటరింగ్. ఇంకా నేను చక్కగా ఇవాళ క్యాటరింగ్ వాళ్ళ దగ్గరకు వచ్చి వీడియో తీస్తున్నాను. మీరు చాలా బాగా చూడండి. క్యాటరింగ్ ఫుడ్ మళ్ళీ మనకి దొరకదు ఇట్లాగా. ఇంత నీట్ గా హైజెనిక్ గా చేస్తున్నారంటే ఇక్కడ మనం కళ్ళు మూసుకొని చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. ఎసట్లో వేసి మూత పెట్టేశారు. సిమ్ లో పెట్టారా మంట? అప్పుడే కాదు, కొంచెం ఉడికిన తర్వాత. ఓకే. బిర్యానీ ఒకసారి చూస్తున్నారు. అడుగంటకుండా ఒకసారి కలుపుతున్నారు ఇప్పుడు మీరు. ఓకే. మంట మార్చలేదు కానీ అదే మంటగా. రైస్ ఒకసారి ఉడికిందో లేదో మళ్ళీ చెక్ చేసుకుంటున్నారండి వీళ్ళు కలిపి. బాస్మతి రైస్ వేసి చక్కగా మంచి వాసన వస్తుందండి. నాకైతే ఫ్లేవర్ బాగుంది చాలా. ఇంకొంచెం ఉడకాలనుకుంటా అండి. మళ్ళీ మూత పెట్టేస్తున్నారు. రైస్ చెక్ చేసుకుంటున్నారు మళ్ళీ ఒకసారి. బాగా పొగలు వస్తోంది, ఉడుకుతోన్నట్టుంది, బాగా తెలుస్తోంది. నీళ్లు కొంచెం తగ్గినాయి కాబట్టి ఉడుకుతోంది. ఇది బాగా తెలుస్తోంది మనకి. మంట అడ్జస్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడే కొంచెం సిమ్ లో పెట్టుకున్నారు, కొంచెం లైట్ గా. దీనిలో డాల్డా నెయ్యి వేయచ్చు, కానీ అందరు తింటారండి. అది నెయ్యి కానీ డాల్డా కానీ వేస్తే అందరు తింటారో లేదో అని మీరు వేయలేదు. ఎవరైనా కావాలని అనుకుంటే మీరు వేస్తారండి. ఎవరైనా మనం కావాలి మాకు నెయ్యితో వండండి కొంచెం అంటే వీళ్ళు ఆ దానికి కూడా ఒప్పుకొని వేస్తారండి. మన కస్టమైజేషన్ ఏదైనా మన ఇష్టం, మనం ఏది చెప్తే అలాగే చేస్తారండి.
ఉడికిందో లేదో చెక్ చేసుకుంటున్నారు రైస్. మూత పెట్టేస్తున్నారు. మంట కొంచెం అడ్జస్ట్ చేసుకున్నారండి ఆ రైస్ కు తగ్గట్టు. ఎంతవరకు వచ్చిందో ఇప్పుడు మన బిర్యానీ చూద్దాం. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఎంతవరకు వచ్చిందండి అది? ఒకసారి కలుపుకుంటున్నారు. బిర్యానీ రైస్ విరిగిపోద్దని ఎక్కువ కాకుండా లైట్ లైట్ గా అలా జస్ట్ అలా తిప్పుతున్నారండి. ఎక్కడ రైస్ విరగకుండా చేస్తున్నారు. ఓకే, ఫైనల్ టచ్ మన బిర్యానీ అయిపోయిందండి. కొత్తిమీర చల్లేసారు. అయిపోయింది. మన 5 kgs బిర్యానీ రెడీ అయిపోయింది. ఓకే, మూత పెట్టేశారు. స్టవ్ కూడా ఆఫ్ చేస్తారు. అయిపోయిందండి బిర్యానీ. ఇది మన 5 kgల బిర్యానీ రెసిపీ. తప్పకుండా చూడండి. చేస్తున్నారండి బిర్యానీ అండ్ చికెన్ కర్రీ. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఇదిగో బిర్యానీ చికెన్ కర్రీ. మన బిర్యానీ ఇప్పుడు వండిన చికెన్ కర్రీ టేస్ట్ చేస్తున్నారు. ఏం మొహమాటం లేకుండా చెప్పండి. ఏం తగ్గినా వీళ్ళు ఎంత వరకు వండారో. బాగుందంట. చూసారండి, తంబు పైకి లేపారు. సూపర్ అంటున్నారు. తంబేశారు. దీన్ని బట్టి అర్థమైపోతుంది మనకి ఎన్ఆర్ హోమ్ ఫుడ్స్ అనేది సూపర్ అండి.